అమరావతి నిర్మాణాల హబ్గా మారుతోంది. ఐకానిక్ టవర్స్ నుంచి సచివాలయం వరకు ప్రస్తుతం రాజధానిలో ఎక్కడ చూసినా భారీ నిర్మాణాలే కనిపిస్తున్నాయి. ఈరోజు వీడియోలో అమరావతిలో జరుగుతున్న ప్రధాన ప్రాజెక్టుల తాజా గ్రౌండ్ రియాలిటీని చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలో మీరు చూస్తున్నది అమరావతి రాజధాని ప్రాంతంలో సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 3లో భాగంగా బకింగ్హామ్ కెనాల్పై నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్. దీని పనులు దాదాపు తుది దశకు చేరుకున్నాయి. ఈ బ్రిడ్జ్ విజయవాడ మరియు అమరావతి నగరాల మధ్య కనెక్టివిటీని మరింత బలోపేతం చేస్తుంది. ఈ స్టీల్ బ్రిడ్జ్ మొత్తం పొడవు సుమారు 293 మీటర్లు. అందులో ప్రధాన స్టీల్ బ్రిడ్జ్ భాగం వచ్చి 128 మీటర్ల పొడవుతో అయితే ఉంటుంది. ఈ నిర్మాణ పనులు దాదాపు 90% వరకు పూర్తయ్యాయి. అత్యంత పొడవైన గడ్డర్లను ఒకదానితో ఒకటి జాయిన్ చేసి ఈ వంతెనను పటిష్టంగా నిర్మిస్తున్నారు. అలాగే ఇది సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రాజెక్టులో భాగంగానే కొండవీడు వాగుపై నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్. ఉండవల్లి సెంటర్, మణిపాల్ హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించడానికి ఈ వంతెన నిర్మాణం ఎంతో ముఖ్యమైనది. ఈ స్టీల్ బ్రిడ్జ్ మొత్తం పొడవు 128 మీటర్లు. 2+2 లేన్ల రహదారిగా అయితే రూపుదిద్దుకుంటుంది. ఈ వంతెన నిర్మాణంలో సుమారు 110 మీటర్ల పొడవైన భారీ స్టీల్ గడ్డర్లను అయితే ఉపయోగిస్తున్నారు. ఇటీవల ఈ భారీ గడ్డర్ల ఫిక్సింగ్ అలాగే లాంచింగ్ ప్రక్రియ అయితే విజయవంతంగా పూర్తయింది. అమరావతిలో ఐకానిక్ టవర్స్ నిర్మాణం అయితే సరికొత్త వేగాన్ని అందుకుంది. ముఖ్యంగా షాపూర్జీ పల్లోంజీ నిర్మిస్తున్న టవర్ 1కి సంబంధించిన పనులు చూసుకుంటే అన్నీ కూడా వేగంగా జరుగుతున్నాయి. 39 అంతస్తుల మెగా స్కై స్క్రాపర్ భవనానికి సంబంధించి ఫౌండేషన్, బేస్మెంట్, గ్రౌండ్ లెవెల్ పనులన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యాయి. ప్రస్తుతం చూస్తే కనుక బిల్డింగ్ సూపర్ స్ట్రక్చర్ స్టేజ్లో భాగంగా మొదటి అంతస్తు నిర్మాణ పనులు అయితే దాదాపు చివరి దశకు చేరుకున్నాయి. టవర్ 1కి పక్కనే అదే స్థాయిలో నిర్మిస్తున్న టవర్ 2కి సంబంధించిన గ్రౌండ్ రియాలిటీ చూసుకుంటే 39 అంతస్తులతో ఆకాశాన్ని తాకేలా నిర్మిస్తున్న ఈ హెచ్ఓడి టవర్కి సంబంధించి రాఫ్ట్, ఫౌండేషన్, బేస్మెంట్ పనులు పూర్తిగా ముగిశాయి. ప్రస్తుతం మెగా స్ట్రక్చర్ భూమి పైకి లేస్తూ గ్రౌండ్ లెవెల్ దాటి వర్టికల్ నిర్మాణం దశలోకి అయితే అడుగుపెట్టింది. భారీ టవర్ క్రేన్ల సహాయంతో స్టీల్ గడ్డర్లను అనుసంధానిస్తూ ఎలాంటి పిల్లర్లు లేని విశాలమైన పరిపాలన విభాగాలను అయితే ఇక్కడ సిద్ధం చేస్తున్నారు. అలాగే టవర్ 3కి సంబంధించిన గ్రౌండ్ రియాలిటీ చూసుకుంటే 39 అంతస్తులతో ప్లాన్ చేసిన ఈ మెగా హెచ్ఓడి టవర్కి సంబంధించి బేస్మెంట్ అలాగే గ్రౌండ్ లెవెల్ కాంక్రీట్ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం స్కై స్క్రాపర్ బిల్డింగ్ శరవేగంగా గాల్లోకి లేస్తుంది. ప్రస్తుతం ఇక్కడ 2వ అంతస్తు స్లాబ్ అలాగే వర్టికల్ కాలమ్స్ నిర్మాణ పనులన్నీ కూడా వేగంగానే జరుగుతున్నాయి. ఈ టవర్ ప్రత్యేకత ఏంటంటే నిర్మాణాన్ని వేగంగా చేయడానికి అత్యాధునిక ఆటో క్లైంబింగ్ సిస్టమ్ అలాగే పిల్లర్లు లేని విశాలమైన ఆఫీస్ స్పేస్ కోసం స్టీల్ డయాగ్రేడ్ టెక్నాలజీని వాడుతున్నారు. ఆన్ సైట్లో భారీ క్రేన్లు, వందలాది మంది ఇంజనీర్లు 24 గంటల షిఫ్ట్ల వారీగా శ్రమిస్తూనే ఉన్నారు. టవర్ 3తో సమానంగానే టవర్ 4 పనులు కూడా ఇప్పుడు శరవేగంగానే జరుగుతున్నాయి. ఈ మెగా హెచ్ఓడి టవర్కి సంబంధించి భారీ రాఫ్ట్, ఫౌండేషన్, భూగర్భ బేస్మెంట్, కాంక్రీట్ పనులన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యాయి. ప్రస్తుతం ఇక్కడ గ్రౌండ్ లెవెల్ దాటి మొదటి అంతస్తు స్థాయి వర్టికల్ కన్స్ట్రక్షన్ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఈ టవర్ 4 నిర్మాణంలో కూడా భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన స్టీల్ డయాగ్రేడ్ అలాగే ఆటోమేటిక్ క్లైంబింగ్ ఫామ్ వర్క్ టెక్నాలజీని అయితే ఉపయోగిస్తున్నారు. ఈ టవర్ 3 అలాగే 4కి సంబంధించిన కన్స్ట్రక్షన్ని ఎల్ఎన్టీ కంపెనీ అయితే చేస్తుంది. ఇంకా జిఐడి టవర్కి సంబంధించి చూసుకుంటే ఇది సరికొత్త రికార్డు వేగంతో అయితే దూసుకుపోతుంది. మొత్తం 50 అంతస్తులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం, రాజ్ భవన్ అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఛాంబర్ల కోసం నిర్మిస్తున్న ఈ మెగా స్కై స్క్రాపర్ పనులను ప్రతిష్టాత్మక ఎన్సీసీ సంస్థ అయితే పర్యవేక్షిస్తుంది. గ్రౌండ్ రియాలిటీలో చూసుకుంటే ఈ బిల్డింగ్కి సంబంధించి రాఫ్ట్, ఫౌండేషన్, బేస్మెంట్ పనులన్నీ కూడా ముగిశాయి. ప్రస్తుతం భూమి పైకి లేస్తూ 2వ అంతస్తు స్లాబ్ అలాగే వర్టికల్ కాంక్రీట్ పిల్లర్స్ నిర్మాణ పనులు అయితే వేగంగా జరుగుతున్నాయి. అమరావతి తుళ్ళూరులో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో నిర్మిస్తున్న రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ పనులు ఇప్పుడు చివరి దశకు చేరుకున్నాయి.
5 ఎకరాల క్యాంపస్లో నిర్మిస్తున్న 5 ప్రధాన బ్లాకుల సివిల్ స్ట్రక్చర్ పనులు 90% పైగా పూర్తయ్యాయి. ప్రస్తుతం బిల్డింగ్స్ లోపల ఇంటీరియర్ ఫినిషింగ్, హైటెక్ ల్యాబ్ బెంచ్లు మరియు స్పెషల్ వెంటిలేషన్ సిస్టమ్స్ అమర్చే పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. సుమారు 252 కోట్ల రూపాయల కేంద్ర నిధులతో రూపుదిద్దుకుంటున్న ఈ అత్యాధునిక ల్యాబ్ను రాబోయే కొద్ది నెలల్లోనే పూర్తి చేసి ప్రారంభించడానికి ఏపీసీఆర్డీఏ రంగం సిద్ధం చేస్తుంది. అమరావతిలో నిర్మిస్తున్న ఐకానిక్ హైకోర్టు శాశ్వత భవన పనులు ఇప్పుడు గ్రౌండ్లో ఊహించిన వేగాన్ని అందుకున్నాయి. ప్రసిద్ధ నార్మన్ పోస్టర్ డిజైన్తో నిర్మిస్తున్న ఈ మెగా స్ట్రక్చర్కు సంబంధించి భారీ రాఫ్ట్ ఫౌండేషన్ మరియు బేస్మెంట్ కాంక్రీట్ పనులు పూర్తయ్యాయి. మొత్తం 4 బ్లాకుల్లో సమాంతరంగా జరిగిన ఈ పునాది పనుల కోసం రికార్డు స్థాయిలో 15,000 క్యూబిక్ మీటర్లకు పైగా కాంక్రీట్ మరియు 2,300 మెట్రిక్ టన్నుల స్టీల్ని అయితే ఉపయోగించారు. ప్రస్తుతం 600 మందికి పైగా కార్మికులు 3 షిఫ్టుల్లో కంటిన్యూగా శ్రమిస్తూ భవనాన్ని భూమిపైకి లేపే పనుల్ని వేగవంతం చేశారు. మొత్తం 21 లక్షల చదరపడుగుల విస్తీర్ణం, 52 కోర్టు హాళ్లతో నిర్మాణం అవుతున్న ఈ అత్యాధునిక న్యాయస్థానాన్ని 2027 డిసెంబర్ నాటికి 100% పూర్తి చేసి అందుబాటులోకి తేవాలనే లక్ష్యంగా పనులు జరుగుతున్నాయి. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణ పనులు అయితే ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి. మే 2026 నాటికి చూసుకుంటే తుళ్ళూరులో కేటాయించిన 21 ఎకరాల సువిశాల క్యాంపస్లో సంస్థ చైర్మన్ అయిన నందమూరి బాలకృష్ణ గారి చేతుల మీదుగా హైడ్రాలిక్ ఎక్స్కవేటర్ని ఆయనే స్వయంగా నడిపి మట్టి పనులు అయితే స్టార్ట్ చేశారు. మొత్తం 2 దశల్లో సుమారు 700 కోట్ల రూపాయల భారీ అంచనా వ్యయంతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఈ మెగా హాస్పిటల్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం గ్రౌండ్లో ఎర్త్ లెవెలింగ్ వర్క్లు అలాగే ఎక్స్కవేషన్ వర్క్లు జరుగుతున్నాయి. దాంతోపాటుగానే సైట్ ఆఫీస్ ఏర్పాటు పనులు కూడా జరుగుతున్నాయి. ఫస్ట్ స్టేజ్లో G+9 అంతస్తులతో 50 పడకల అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ సదుపాయాన్ని ఇక్కడ సిద్ధం చేస్తున్నారు. ప్రపంచ స్థాయి రేడియేషన్ మరియు ఆంకాలజీ టెక్నాలజీతో నిర్మాణం అవుతున్న ఈ క్యాన్సర్ కేర్ సెంటర్ని 2028 నాటికి పూర్తి చేయాలి అనే లక్ష్యంతో అయితే పనుల్ని చేస్తున్నారు. అమరావతిలో నిర్మిస్తున్న హ్యాపీనెస్ట్ స్మార్ట్ అపార్ట్మెంట్ నిర్మాణం ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఊహించిన వేగంతో దూసుకుపోతుంది. 14.4 ఎకరాల్లో నిర్మిస్తున్న మొత్తం 12 హైరేజ్ టవర్లకి సంబంధించి రాఫ్ట్ ఫౌండేషన్, బేస్మెంట్ పనులు 100% పూర్తయ్యాయి. ప్రస్తుతం సైట్లో భారీ టవర్ క్రేన్ల సహాయంతో భవనాలను భూమి నుంచి పైకి లేపే వెర్టికల్ గ్రోత్ పనులు వేగంగా జరుగుతున్నాయి. పనుల పురోగతికి అనుగుణంగా ఏపీసీఆర్డీఏ అధికారులు కొనుగోలుదారుల నుంచి 2వ మైల్ డ్రైవ్ పేమెంట్ డిమాండ్ నోటీసులను జారీ చేయడం అయితే స్టార్ట్ చేశారు. అత్యాధునిక 2 BHK, 3 BHK ఫ్లాట్లతో కూడిన ఈ మెగా హౌసింగ్ ప్రాజెక్టును అనుకున్న టైంలో పూర్తి చేయడానికి అధికారులు పనులను వేగంగా చేపిస్తున్నారు కూడా. ఇంకిది అమరావతి ఐకానిక్ అసెంబ్లీ భవన్ నిర్మాణం. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో చూస్తే L&T సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మెగా ప్రాజెక్టుకి సంబంధించి భారీ ఫౌండేషన్ అలాగే భూగర్భ బేస్మెంట్ పనులు 100% వరకు పూర్తయ్యాయి. ప్రస్తుతం వందలాది మంది కార్మికులు 3 షిఫ్టుల్లో కంటిన్యూగా శ్రమిస్తూ అసెంబ్లీ ప్రధాన స్ట్రక్చర్ను పైకి లేపడానికి అంటే సూపర్ స్ట్రక్చర్ పనులు అనేవి వేగంగా చేస్తూ ఉన్నారు. 250 మీటర్ల రికార్డ్ ఎత్తుతో నిర్మాణమవుతున్న ఈ ఐకానిక్ లిల్లీ ఫ్లవర్ టవర్ పనుల కోసం నిధులు కూడా వేగంగానే విడుదలవుతున్నాయి. మీరు వీడియోలో చూస్తున్నది ఏపీ ఎన్ఆర్టీ ఐకానిక్ టవర్ నిర్మాణానికి సంబంధించిన పనులు. KMV ప్రాజెక్ట్స్ లిమిటెడ్ నిర్మాణ సంస్థగా పనులు ప్రారంభించగా ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్లో పైలింగ్ అలాగే ఫౌండేషన్ పనులు శరవేగంగా సాగుతూ ఉన్నాయి. ఇవి NGO టవర్స్. వీటికి సంబంధించిన పనుల అప్డేట్ చూసుకుంటే నేలపాడు పరిధిలో 26.61 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో మొత్తం 21 భారీ హైరేజ్ టవర్లను ఏపీసీఆర్డీఏ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఇక్కడ ఒకేసారి సమాంతరంగా జరుగుతున్న పనుల వల్ల మొత్తం 9 టవర్లు పెయింటింగ్ మరియు ఇంటర్నల్ ఫినిషింగ్ పనులతో పూర్తిగా సిద్ధమవుతున్నాయి. మిగిలిన 12 టవర్లు కూడా వేగంగా వివిధ నిర్మాణ దశల్లో పురోగతిలో ఉన్నాయి. ప్రతి టవర్ 12 అంతస్తుల ఎత్తుతో మొత్తం 1968 అత్యాధునిక రెసిడెన్షియల్ ప్లాట్లతో ఈ మెగా టౌన్షిప్ రూపుదిద్దుకుంటుంది. ఏపీసీఆర్డీఏ నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ
ఇప్పటికే 20 లక్షల సేఫ్ వర్కింగ్ అవర్స్ మైలురాయిని దాటి ఈ ప్రాజెక్ట్ అనేది రికార్డ్ సృష్టించింది కూడా. గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్స్ ఇవి. ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే లాస్ట్ స్టేజ్కి చేరుకున్నాయి. మొత్తం 8 టవర్లలో టైప్ 1, టైప్ 2 బ్లాకులకి సంబంధించి ప్రధాన సివిల్ మరియు స్ట్రక్చరల్ పనులు 100% పూర్తయ్యాయి. ప్రస్తుతం ఆర్కిటెక్చరల్ ఫిట్అవుట్స్, ఇంటీరియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే పోడియం ల్యాండ్స్కేప్ పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి. రాబోయే 2 నెలల్లో ఈ 720 సువిశాల ఫ్లాట్లను పూర్తిగా సిద్ధం చేసి జీఏడీకి అప్పగించడానికి ఏపీసీఆర్డీఏ యంత్రాంగం పనులని వేగంగా చేస్తూ ఉంది. అమరావతిలో ప్రభుత్వ ఉద్యోగుల సొంతింటి కలను నిజం చేస్తూ గ్రూప్ డి రెసిడెన్షియల్ టవర్స్ నిర్మాణం పనులు గ్రౌండ్ లెవెల్లో దూసుకుపోతూ ఉన్నాయి. తాజా గ్రౌండ్ రియాలిటీ చూసుకుంటే నేలపాడు రీజియన్లో మొదలుపెట్టిన ఈ టవర్ల సముదాయానికి సంబంధించి ప్రధాన కాంక్రీట్ స్ట్రక్చర్, అలాగే సూపర్ బిల్డింగ్ పనులు 85% పైగా పూర్తయ్యాయి. ప్రస్తుతం బ్లాకుల వారీగా ఇటుక గోడల నిర్మాణం, ప్లాస్టరింగ్, అలాగే ఎక్స్టర్నల్ ఫినిషింగ్ పనులు కంటిన్యూగా సాగుతూ ఉన్నాయి. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ప్రజాప్రతినిధుల ప్రతిష్టాత్మక నివాస సముదాయమైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఇవి. వీటికి సంబంధించిన గ్రౌండ్ రిపోర్ట్ చూసుకుంటే రాయపూడి దగ్గర నిర్మించిన ఈ 12 అంతస్తుల భారీ టవర్లలో మొత్తం 288 లగ్జరీ ప్లాట్ల సివిల్ మరియు ఇంటీరియర్ పనులు పూర్తిగా ముగిశాయి. ప్రస్తుతం క్యాంపస్ లోపల అంతర్గత సీసీ రోడ్లు, అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థ, దాంతోపాటుగానే గ్రీన్ ల్యాండ్స్కేపింగ్ పనులకి సంబంధించిన ఫినిషింగ్ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. అమరావతి రాయపూడిలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కోసం నిర్మిస్తున్నవి ఏఐఎస్ బంగ్లాలు. ఇప్పుడు వీటికి సంబంధించి గ్రౌండ్ రియాలిటీ చూసుకుంటే ఇవన్నీ కూడా లాస్ట్ స్టేజ్కి చేరుకున్నాయి. మొత్తం 115 లగ్జరీ G+1 బంగ్లాల సివిల్ స్ట్రక్చర్ పనులు 100% ముగిశాయి. ప్రస్తుతం బంగ్లాల లోపల అదిరిపోయే ఇంటీరియర్ ఫినిషింగ్, పెయింటింగ్, ఎలక్ట్రికల్ పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి. అలాగే ఇవి ఏఐఎస్ టవర్స్ 5 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం 6 భారీ టవర్లు ఏపీసీఆర్డీఏ నిర్మించింది. ఇందులో 144 లగ్జరీ ఫ్లాట్లు, ప్రతి ఫ్లాట్ సుమారు 3500 చదరపడుగులు. భవనానికి సంబంధించి ప్రధాన సివిల్ మరియు ఎక్స్టీరియర్ పనులు 100% ముగిశాయి. ప్రస్తుతం కరెంట్ వైరింగ్, ఇంటీరియర్ ఫినిషింగ్ టచ్, అలాగే పరిసరాల్లో రోడ్లు, ల్యాండ్స్కేపింగ్ పనులు జరుగుతూ ఉన్నాయి. ఇవి మినిస్టర్ బంగ్లాలు. 26.09 ఎకరాల విశాల విస్తీర్ణంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న మొత్తం 35 విలాసవంతమైన G+1 బంగ్లాలు ఇప్పటికే పూర్తిగా షేప్ తీసుకున్నాయి. ప్రస్తుతం ఈ క్యాంపస్లో ఎక్స్టర్నల్ పెయింటింగ్, అంతర్గత ఇంటీరియర్ ఫినిషింగ్, అలాగే ఆల్ట్రా మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. స్విమ్మింగ్ పూల్, అత్యాధునిక క్లబ్ హౌస్, అలాగే హాస్పిటల్ సదుపాయాలతో కూడిన ఈ పరిపాలన కాలనీలో అన్ని బంగ్లాలను రాబోయే 3 నుంచి 4 నెలల్లో 100% పూర్తి చేసి మంత్రుల నివాసాలకు సిద్ధం చేయడానికి ఏపీసీఆర్డీఏ రాత్రి పగలు శ్రమిస్తుంది. అమరావతి ఎడ్యుకేషన్ హబ్లో మరో అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థ చిన్మయ విద్యాలయ స్కూల్ నేలపాడులో 3 ఎకరాల విస్తీర్ణంలో మొదలుపెట్టిన ఈ ప్రతిష్టాత్మక స్కూల్ క్యాంపస్ భూమి పూజ ముగిసింది. ప్రస్తుతం సైట్ లెవెలింగ్, ఫౌండేషన్ పనులు జరుగుతున్నాయి. అత్యాధునిక డిజిటల్ సదుపాయాలతో కూడిన ఈ గ్రీన్ క్యాంపస్ని వేగంగా పూర్తి చేసి 2027 జూన్ నాటికి క్లాసెస్ స్టార్ట్ చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నారు. అమరావతిలో సరికొత్త ల్యాండ్ మార్క్గా నిలవబోతున్న లోక్ భవన్ నిర్మాణం ఇది. ఏపీసీఆర్డీఏ సుమారు 169 కోట్ల రూపాయల ఖర్చుతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టుకి సంబంధించి ప్రస్తుతం సైట్ లెవెలింగ్, ఎక్స్కవేషన్,
అలాగే పైలింగ్ పనులు జరుగుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా అంతర్జాతీయ వసతులతో నిర్మిస్తున్న ఈ అత్యాధునిక లోక్ భవన్ని రికార్డు సమయంలో పూర్తి చేయడానికి అధికారులు పనులను పరిగెత్తిస్తూ ఉన్నారు. అమరావతి బిజినెస్ హబ్లో సరికొత్త లగ్జరీ ల్యాండ్మార్క్గా నిలవబోతున్న మంజీరా 4-స్టార్ హోటల్ తాజా గ్రౌండ్ రియాలిటీ చూస్తే ఏపీసీఆర్డీఏ ఆఫీస్ సమీపంలో 275 కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మిస్తున్న 21 అంతస్తుల మెగా టవర్ దగ్గర భారీ యంత్రాలతో డయాఫ్రమ్ వాల్ అలాగే పునాది పనులు వేగంగా జరుగుతున్నాయి. భారతదేశ క్వాంటం భవిష్యత్తుకు పునాది వేస్తూ అమరావతి క్వాంటం వ్యాలీ పనులు ఇప్పుడు గ్రౌండ్లో వేగంగానే జరుగుతున్నాయి. ఏపీ కేబినెట్ ఈ ప్రాజెక్టు కోసం కేటాయించిన 49.66 ఎకరాల భూమికి స్టాంప్ డ్యూటీ మినహాయింపునిస్తూ అధికారిక ఉత్తర్వులైతే జారీ చేసింది. గ్రౌండ్లో క్వాంటం సాఫ్ట్వేర్ పార్క్ కోసం అలాగే ఇది ఎల్పిఎస్ జోన్ 7 సుమారు 2,303 ఎకరాల విస్తీర్ణంలో సాగుతున్న ఈ లేఅవుట్లలో దాదాపు రోడ్ల నిర్మాణం పూర్తయింది. అలాగే ఇక్కడ అండర్ గ్రౌండ్ పవర్ కేబుల్స్, ఐసీటీ నెట్వర్క్ పైప్లైన్ల అమర్చే పనులు రికార్డు వేగంతో జరుగుతున్నాయి. నవ్యాంధ్ర ఎడ్యుకేషన్ హబ్లో సరికొత్త సంచలనం బిట్స్ పిలాని అమరావతి క్యాంపస్. తుళ్లూరులో కేటాయించిన 70 ఎకరాల సువిశాల స్థలంలో సుమారు 1,000 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో ఇక్కడ ప్రస్తుతం మట్టి పనులు, సైట్ లెవెలింగ్, అలాగే ఫోర్టా క్యాబిన్స్ ఏర్పాటు శరవేగంగా సాగుతూ ఉంది. ఇటీవలే బిట్స్ యాజమాన్యం అలాగే మున్సిపల్ మంత్రి నారాయణ క్యాంపస్ ఆర్కిటెక్చరల్ డిజైన్లు కూడా ఖరారు చేశారు. క్వాంటమ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులతో 2027 అకాడమిక్ ఇయర్ నుంచి ఇక్కడ అడ్మిషన్లు స్టార్ట్ అవ్వాలి అనేది లక్ష్యంతో 3 ఫేజుల్లో ఈ గ్రీన్ క్యాంపస్ పనులను అయితే చేస్తూ ఉన్నారు. వరుణ్ గ్రూప్ నిర్మిస్తున్న నోవోటల్ 5-స్టార్ హోటల్ ఇది. ఇప్పటికే శంకుస్థాపన పూర్తి చేసి G+13 అంతస్తులతో 192 గదులతో నిర్మించడానికి సిద్ధమవుతున్న ఈ హోటల్ భవనానికి సంబంధించి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. సైట్లో ప్రస్తుతం చూసుకుంటే ఎక్స్కవేషన్ పనులు, ఫౌండేషన్ పనులు జరుగుతూ ఉన్నాయి. రాజధాని అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్లో మహాలక్ష్మి గ్రూప్ నిర్మిస్తున్న డబల్ ట్రీ బై హిల్టన్ 5-స్టార్ హోటల్కి సంబంధించి గ్రౌండ్ రియాలిటీ చూసుకుంటే E3 N6 జంక్షన్ సమీపంలో 4 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 200 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఈ 25 అంతస్తుల మెగా టవర్ అలాగే 10,000 మంది సామర్థ్యం గల అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ కోసం ప్రస్తుతం పునాది తవ్వకాలు, పైలింగ్, ఫౌండేషన్ పనులు జరుగుతూ ఉన్నాయి. అమరావతి శాఖమూరులో టూరిజం రంగానికి బూస్ట్ ఇస్తూ దశపల్లా 4-స్టార్ హోటల్ నిర్మాణ పనులు ఇప్పుడు వేగంగానే జరుగుతున్నాయి. సైట్లో ప్రాథమికంగా మట్టి పనులు ముగిసి ఫౌండేషన్ అలాగే రాఫ్ట్ కాంక్రీట్ పనులు శరవేగంగా సాగుతూ ఉన్నాయి. లగ్జరీ రూమ్లు, కన్వెన్షన్ సెంటర్లతో కూడిన ఈ ప్రతిష్టాత్మక హోటల్ని 24 నెలల రికార్డు గడువుల్లో పూర్తి చేయడానికైతే పనులు చేస్తూ ఉన్నారు. 2 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 200 కోట్ల రూపాయల భారీ అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్ట్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అలాగే ఇది అమరావతి ఫైనాన్స్ సిటీ. అంతర్జాతీయ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ హబ్స్ కోసం కేటాయించిన ఈ జోన్లో ప్రధాన రహదారులు, అంతర్గత కనెక్టివిటీ రోడ్ల పనులు వేగంగా జరుగుతున్నాయి. అలాగే మరొక వైపు ప్రపంచ స్థాయి టెక్నాలజీ హబ్ కోసం క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టుకు ఏపీ క్యాబినెట్ ల్యాండ్ క్లియరింగ్ ఇవ్వడం ఈ ప్రాంతానికి మరింత బూస్ట్ ఇచ్చింది. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు నిధుల భాగస్వామ్యంతో సింగపూర్ అలాగే గిఫ్ట్ సిటీ తరహాలో కార్పొరేట్ ఆఫీసులు, ఫైనాన్షియల్ టవర్ల ఏర్పాటుకు ఏపీసీఆర్డీఏ యంత్రాంగం గ్రౌండ్లో ల్యాండ్ లేఅవుట్ డెవలప్మెంట్ పనులను అయితే చేపిస్తుంది. అలాగే అమరావతి ఫైనాన్స్ సిటీలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీస్ నిర్మాణానికి అడుగులు పడ్డాయి. సదరు కేటాయించిన స్థలంలోనే అత్యాధునిక హైరేజ్ టవర్ నిర్మాణానికి అవసరమైన సాయిల్ టెస్టింగ్, దాంతోపాటుగానే జియో టెక్నికల్ సర్వే పనులు జరుగుతూ ఉన్నాయి.
అమరావతిని వరద ముంపు నుంచి కాపాడే ప్రతిష్టాత్మక ఉండవల్లి ఫ్లడ్ పంపింగ్ స్టేషన్ 2 మెగా ఇంజనీరింగ్ సంస్థ ఆధ్వర్యంలో 443 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు దగ్గర ప్రస్తుతం సాయిల్ టెస్టింగ్ ప్రక్రియ అయితే కంప్లీట్ అయింది. ప్రస్తుతం సైట్లో పంప్ హౌస్ నిర్మాణం కోసం భారీ యంత్రాలతో పునాది తవ్వకాల పనులు జరుగుతూ ఉన్నాయి. 8,400 క్యూసెక్కుల భారీ సామర్థ్యంతో రూపొందిస్తున్న ఈ అత్యాధునిక వ్యవస్థను రికార్డు సమయంలో పూర్తి చేయడానికైతే పనులు చేస్తున్నారు. అమరావతి కనెక్టివిటీకి మలుపు తిప్పే సీడ్ యాక్సెస్ రోడ్డు ఫేజ్ 2 పనులు ఇప్పుడు ఆఖరి స్టేజ్కి చేరుకున్నాయి. ఉండవల్లి నుంచి వెంకటయ్యపాలెం మధ్య నిర్మిస్తున్న 3.92 మీటర్ల మెగా రోడ్డుపై ప్రస్తుతం బీటీ రోడ్డు వేసే పనులు జరుగుతున్నాయి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి అమరావతి గ్రౌండ్ రియాలిటీ వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.